ఆ ప్రార్థన యోధులు, ప్రార్థన భారము, ప్రార్థన ఆ వేదనతో మనం ప్రార్థించగలిగితే దేవుడు అంట ఆకాశమందున్నటువంటి దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనం తగ్గించుకొని మరి చెడుతను విడిచిపెట్టి ప్రార్థన చేస్తా అంటే దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. అంతేకాకుండా మరి ఇర్మియా 29:7 చూస్తే మనం చెరగొట్టబడినటువంటి పట్టణాలకు క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ పట్టణ క్షేమము మన క్షేమమునకు కారణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్ల మీకు ఏది ఇష్టమో అడిగి మీకు అది అనుగ్రహించబడును. హల్లెలూయా. ఆయన యందు మనం ఉంటే, మన యందు ఆయన మాటలు ఉంటేనంట మనం ఏం అడిగినా కూడా దేవుడు చేయటానికి, అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. మనం నమ్మగలిగితే, నమ్ముట మూలమైతే నమ్మడానికి సమస్తము సాధ్యం. మీరు ఊరికే నిలిచి చూడండి దేవుడు చేయబడేటువంటి అద్భుత కార్యం. మోషే చేతులు ఎత్తితే అక్కడ విజయం పొందుకుంటున్నారంట, చేతులు ఎత్తి దించబడితే అక్కడ ఓడిపోతున్నారు. ఈరోజు మనం చేతులు ఎత్తుతున్నాం. క్రీస్తు సంఘము క్షేమంగా ఉండాలని, క్రీస్తు సంఘంలో సంతోషం ఉండాలని, ఆ క్రీస్తు సంఘంలో ఐక్యత ఉండాలని, ఆ క్రీస్తు సంఘము సుభిక్షంగా ఉండాలని, ఆ క్రీస్తు సంఘము ఆ మొదటి ప్రేమ దేవుని యొక్క చిత్త ప్రకారము ఈ పట్టణంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి, ఒకప్పుడు హెబ్రోన్లో ఈ విధంగా దెబ్బలాడుకునేవారు. ఈరోజు ఈ హెబ్రోన్ పట్టణాన్ని బట్టి ఈ 2 జంట నగరాల్లో ఎంతో క్షేమం కలిగి మనం చూస్తున్నామని రాబోయే తరాలు చెప్పుకోవాలి. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఒకప్పుడు చాలా బాగుండింది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, సహజం. ఎందుకంటే సేవకుడి అంటాను అంత మంచిగా ఉంటే ఎందుకని డాక్టర్స్ ఎంతమంది అంటారు? నేను అనుకుంటాను అందరూ ఇంట్లో మంచి మంచి వంటలు వండుకుంటూ ఉంటే ఎందుకు ఇన్ని రెస్టారెంట్స్, ఎందుకు ఇన్ని ఫాస్ట్ ఫుడ్స్? ఎక్కడ చూసినా ఒకప్పుడు అలవాళ్ళు అయితే ఏం ఉండేది కాదు, తినడానికి ఉండేది కాదు. ఈరోజు అడుగడిగినా రెస్టారెంట్స్, అడుగడిగినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అడుగడిగినా పానీపూరీలు, ఏదో ఒకటి తిండి. నాకు అనిపిస్తూ ఉంటుంది ఎవరు వండుకోవట్లేదు అనిపిస్తుంది. నేను వంట చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చాలాసార్లు చేస్తూ ఉంటాను. వీళ్ళందరూ వండుకోరు. ఎప్పుడు చూసినా రెస్టారెంట్లో చూస్తే కూడా పొద్దు నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటుంది. బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, చాయ్, తినడం తాగడం అంటే మేము బిర్యానీ అండి, తాగడం అంటే చాయ్. ఎప్పుడు ఇదే పని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇన్ని సంఘాల్లో ఉంటే ఇంకా ఈ న్యూస్ పేపర్లో చూస్తే ఒక్క క్రైస్తవుడు కూడా గుర్తింపు కాలేదంట. మొన్న కొలగన కలెక్షన్లో విన్నారు ఎప్పుడైనా? అవి పేపర్లో వచ్చేసింది. అంటే ఒక్క క్రైస్తవుడు కూడా లేడే పట్టణంలో. మరి బండ సందులో చూస్తేనంట దేవుడు ఎవరున్నారా అని చూస్తాడు దేవుడు. అప్పుడు నేనున్నాను ప్రభువా అని బండ సందులో నిలబడి ప్రార్థన చేసేటటువంటి యోధుడు ఎవరైనా ఉన్నారా? ఈ సంఘం కొరకు ప్రార్థన చేసేటటువంటి యోధుడు ఎవరైనా ఉన్నారా? ఈ సంఘము ఈరోజు ఎంతో బాధపడుతుందే, వాళ్ళు ఎవరు సహాయం చేస్తారని చెప్పి ఆ సంఘ నాయకులు అటు ఇటు తిరుగుతున్నారండి. మొన్న లాస్ట్ వీక్ కూడా కొంతమంది క్రైస్తవ నాయకులందరూ కూడా రక్షణ లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం దొరికింది. మీరు ఎవరో చూసారో లేదో నాకు తెలియదు కానీ, సో ఇట్ హ్యాపెన్ టు స్పీక్ అబౌట్ ది హెబ్రోన్ చర్చ్. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు ప్రే అండ్ టు షేర్ సమ్ ఫ్యూ వర్డ్స్. ఎందుకంటే అంత పెద్ద వాళ్ళన్నా కూడా చిన్నవాడిని నన్ను నా మాటలు వాళ్ళు గుర్తించి వాళ్ళు మంచిగా మాట్లాడని చెప్పి మెచ్చుకున్నప్పుడు అనిపించింది, ప్రభువా దావీదును గుర్తించి ఆ రోజు అభిషేకించిన రీతిగా నన్ను గుర్తించిన మాటలను బట్టి ఆ సంఘానికి ఒక మేలు కలిగితే ఎంతో సంతోషపడ్డా. అదే మరుసటి రోజు రాధక్క గారు ఫోన్ చేసి నన్ను ఇలా ప్రార్థన చేయాలని ఆశ కలుగుతుంది, ఒక 3 దినం ఉపవాస ప్రార్థన చేద్దామని. వెంటనే నేను చెప్పాను. మరి ఎలా జరుగుతుందో తెలియదు కానీ మొదట కొద్దిగా ప్రారంభం కావచ్చు, తుదుకు మహాభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. వివోసీ కూడా మొదట కొద్దిగా ప్రారంభించబడి ఈరోజు పట్టణంలో వివోసీ గురించి మాట్లాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. మనం చేపట్టేటటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ సంబంధం లేకపోయినా అది బాధ్యతతో, భారంతో ఆ క్రీస్తు స్వరాన్ని వినిపించడానికి, ఆ ఐక్యత స్వరం వినిపించగలిగేటటువంటి ఆ భారం అక్కగారికి ఇచ్చారు. మనందరూ కూడా ఏకీభవించగలగడానికి, అనుసరించడానికి నేనైతే ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఫాలో వాట్ అక్క సేస్. దేవుడే నిజంగా అక్క ఒక మంచి పాట పాడతారు. ఎందుకో నన్ను ఎంతగా, ఎందుకో లేస్తే అసలు
అసలు ఏంటి ఆ స్వరం ఎక్కడి నుంచి పాడుతుందో తెలియదు, కానీ నీటు కూర్చొని నీటు ఓటవలేదు, ఏమన్నా చేయలేదన్నా? కరెక్ట్. నిజంగా ఎంత పెద్ద పాటలు పాడిన వారు కూడా ఆ సంగీతానికి, ఆ గీతానికి నిజంగా ఎంత ఉద్యోగం కలుగుతుందంటే, ఆ పాట ఎన్నిసార్లు విన్నా ఒకవేళ ఈవెన్ అంశమతి వేరు పాట వింటున్నా కూడా నాకు రాధక్క పాడితే మంచిగా అనిపిస్తుంది. అక్కడ పొగటం అని కాదు, కానీ నిస్వార్థంగా తనకి అవకాశం దొరికినప్పుడల్లా ఈ పాట ఎత్తుకుంటారు. అసలు రియల్గా సింగర్ ఎవరు పాడారు నాకు తెలియదు, కానీ ఈ పాటకు ఫేమస్ అయింది రాధా మ్యాథ్యూస్ గారు. అవును కనుక ఇంకా చాలా పాటలు పాడుండొచ్చు, కానీ ఈరోజు మరొకసారి నేను మనం చేస్తుంది గుర్తు చేసుకుంటుంది ఏంటంటే, పట్టణంలో ఏం జరుగుతున్నా నాకెందుకులే అనుకోకుండా వాయిస్ ఆఫ్ క్రిస్టియానిటీ స్పందిస్తుంది. హల్లెలూయా. ఆ స్పందన అందరితో పంచుకోవడం కాకుండా అందరూ ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడికి విజయం, దేవుని యొక్క కార్యం మనం చూడగలుగుతాం. ఆమె చెప్తారేమనుకుంటున్నాను. ఉపవాస ప్రార్థనతో, ఉపవాసంతో మౌనంగా చెప్పడం కాదు, నిజంగా నేను తగ్గించుకొని చెప్తాను. నేను నేర్చుకోవడానికి వచ్చాను. ఆవిడ ఉదయాన్నే 8:30కి మల్కేస్లో ఒక మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ చూసుకొని ఆల్రెడీ ప్రారంభం అయిపోయిందేమో, తొందరగా వస్తూ ఉన్నాను. వచ్చేసరికి దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ. మరి ఎజ్రా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. న్యాయంగా చేసిన ప్రార్థన, ఆ పడిపోయిన ప్రాకారం విషయంలో ప్రార్థన చేశాడు. ఆ ముఖమంతా కూడా బాధతో, వేదంతో ఉండినప్పుడు ఎవరికైనా చెప్తే నామోషి అయిపోతామేమో, మనకు సంఘంలో కొట్లాట్లు అవుతుంది, మనకి ఎవరికైనా చెప్తే క్రైస్తవుల గురించి తక్కువగా మాట్లాడతారేమో మనం అనుకుంటుంటాం. కానీ ఆ రాజుగారు గుర్తించాడు, నేహమ్యా దేని గురించి బాధపడుతున్నాడు, ఏమయ్యా ఎందుకు ఇలా బాధపడుతున్నాడు అన్నప్పుడు నేహమ్యా చెప్పాడంట, ఈ యొక్క పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి నాకు కావాల్సిన వనరుల కొరకు నేను ఆలోచిస్తున్నాను అన్నప్పుడు నిజంగా చూసారా, ఆ రాజుగారు గుర్తించగలిగే రీతిగా ప్రార్థించగలిగాడు. ఆ రాజుగారు గుర్తించగలిగే రీతిగా తన యొక్క ముఖ కవలికలు పెట్టాలని కాదు, కానీ గుర్తించే రీతిగా ఆ వేదన, ఆ బాధను వ్యక్తపరచగలిగాడు. దానికి స్తోత్రం. ఆ రాజుగారు స్పందించి నీకు కావాల్సినవన్నీ కూడా నేను సమకూరుస్తానని చెప్పాడంట. ఈరోజు మనం చేసిన ప్రార్థన ఆ రాజుగారికి ఇష్టం కలిగితే మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకి ఈ సంఘం విషయంలోనే కాదు, ఈ పట్టణంలోనే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ అవసరం వచ్చినా కూడా వాయిస్ ఆఫ్ క్రిస్టియానిటీ స్పందించగలగడానికి ఆ యొక్క ఏమంటారు, ఆ స్పర్శ అంటే చాలా టచ్ చేస్తే ఆ స్పర్శ అనిపిస్తుంది. పెద్దగా టచ్ చేస్తే కాదు, కానీ ఆ స్పర్శ వాయిస్ ఆఫ్ క్రిస్టియానిటీకి దేవుడు అనిపించడాన్ని బట్టి దేవునికి వందనాలు. అందులో నేనున్నందుకు నేను చాలా సంతోషిస్తూ దేవుడు ముందు చేయబడిన ప్రార్థనకు దేవుడు తగిన సమాధానం అనుభవించాలని మేమందరూ తగ్గించుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియస్తూ అక్క గారికి, స్వయ గారికి వందనాలు.